హలో, కన్నీటి కాంతం. సుభద్రయ్యని. అదే నీతో కొంచెం మాట్లాడదామని. అది కొంచెం కొంచెం బిహేవియర్ థెరపీ అంటారు చూడు, అది ఏమి లేదు. నువ్వు పెద్ద నటీమణివి గతంలో. అదే అప్పట్లో నాటకాలు అది వేసేటప్పుడు నీకు అన్ని షారోఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చేవారు. చంద్రమతి అని, అలాంటివి, బాలనాగమ్మని, అవన్నీ ఏడుపుతో సంబంధించిన క్యారెక్టర్స్. జీవించిపోయావు, నీకు చాలా అవార్డులు వచ్చినాయి, చాలా గ్రేట్, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు ఓ 10-15 ఏళ్ళ నాటి మాటది. ఇప్పుడు మారింది కదా, నువ్వు చాలా మారాలి. నువ్వు అందులోనే ఉండిపోయావు, ఇంకా ఆ జీవంలోనే ఉండిపోయావు, ఆ నటనలోనే ఉండిపోయావు. ఎవరైనా నిన్ను, మొన్న మా ఫ్రెండ్ చెప్పాడు, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ పేరేంటి అని అడిగాడట. నువ్వేమో చెప్పేవాడ, నా పేరు కన్నీటి కాంతం అని చెప్పేవాడు. అంటే నీ పేరు చెప్పేటప్పుడు కూడా నువ్వు జీవించేసి ఆ కన్నీటి ఆ బాధల్లోనే ఆ నటన చేసినట్టే నీ పేరు కూడా చెప్తే అలాగా. మీ అమ్మగారు ఊరేది అని అడిగారట అతను ఏదో సందర్భంలో. అడిగితే నువ్వు మీ అమ్మగారు విజయవాడ మా అమ్మగారు ఊరు అని చెప్పాలి. నువ్వేమని చెప్పేవాడ, మాసయ్య మా అమ్మగారు ఊరు విజయవాడ అన్నావాట. ఎంత జీవించేస్తే అలాగమ్మా. అది కొంచెం నీకు చెబుదామని పెద్దవాడిగా కొంచెం బిహేవియర్ మార్చుకో. కన్నీటి కాంతం అన్నందుకు నీ పేరు సార్థకమైందనుకో, కానీ కాస్త ఆలోచించుకొని దాన్ని బట్టి యాక్షన్ చెయ్యి. అది ప్రజలతోటి యాక్షన్ చేసినప్పుడు. డైరెక్ట్గా నీకు చెప్తున్నాను, మార్పు చేసుకొని ఉండు. సమాజం వేరే, నీ కన్నీటి కాంతం, ఆ నాటకాలు, ఆ రోజులు, ఆ యాక్షన్లు, ఆ పాత్రలు వేరే కదా. ఓకే, ఉంటానే. థ్యాంక్ యూ. ఏమనుకోగల చెప్పానని. ఇదో పెద్దవాడిని కనుక అన్ని మంచి విషయాలు అందరికీ చెబుతుంటాను, నీకే కాదు. జాగ్రత్త. నీ పేరు ఏదైనా అడిగితే ఈసారి ఏం చెప్తావు? మళ్ళీ ఏడుస్తూనే చెప్తున్నావేంటి బాబు? కన్నీటి కాంతం నా పేరండి అంటున్నావేంటి? మార్చుకోవమ్మా టైపు. అలవాటు చేసుకో. మళ్ళీ 10 రోజులు పోయి ఫోన్ చేస్తాను. అది అమ్మో, ఏవిడి మారిలా లేదురా బాబు భగవంతుడా.